మీ సొంతింటి కల ఇక ఎంతో దూరంలో లేదు. అపార్ట్మెంట్ ధరలకి లగ్జరీ విల్లాస్ ఇప్పుడు నెల్లూరులో నుడా మరియు రెరా అప్రూవల్ తో జాతీయ రహదారికి ఆనుకుని సిటీకి అతి దగ్గరలో బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్, అన్ని వసతులతో అందుబాటు ధరల్లో. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఏపీలో ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం గురించే చెప్పుకుంటూ ఉన్నారు. ఇటు అధికార పక్షం వైసీపీ మీద ఆరోపణలు చేస్తుంటే వైసీపీ అధికార పక్షం మీద ఆరోపణలు చేస్తుంది. సరే, ఎవరి మీద ఆరోపణలు చేసినా అల్టిమేట్గా దెబ్బతినేది మాత్రం ప్రజల ఆరోగ్యమే. ఇబ్బంది పడేది మాత్రం ప్రజలే. ప్రజలను మద్యప్రియులుగా మార్చేశారు. మద్యప్రియులుగా మార్చేసి ఇప్పుడు ఆ మద్యంలో కల్తీ కలిపేయడం. కల్తీ కూడా ఎలా అంటే స్పిరిట్, వాటరు ఒక ఫ్లేవర్ కలిపి మోటార్ల సాయంతో మిక్స్ చేసి ఆ విధంగా కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజల్లోకి పంపిస్తూ ఉన్నారు. వీళ్ళేమో ఇటు అధికార పక్షం మీ టైంలో కల్తీ జరగలేదా అంటే లేదు, మీ టైంలో కల్తీ జరగలేదా అంటూ వైసీపీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. దీంతో ప్రజలు ఒకరు బార్లోనే చనిపోతే మరొకరు బార్ బయట షాప్ మూసిన తర్వాత చనిపోయినటువంటి ఘటనలు ఇటీవల కాలంలో మనం చూసాం. అలాగే అన్నమయ్య జిల్లాలో సంగతి కూడా మనం చూసాం. మరి వీటన్నిటికీ కారణం ఎవరు? నిర్లక్ష్యం ఎవరిది? అధికార పార్టీ నేతల కనుసన్నలు. ఎవరు ఉన్నా కూడా అధికార పార్టీ నేతల కనుసన్నలునే ఈ మద్యం మాఫియా, కల్తీ మాఫియా ఈ విధంగా చేస్తూ ఉంటే ఎవరు సమాధానం చెప్తారు? సో తాత్కాలిక రిలాక్సేషన్ కోసం, తాత్కాలికంగా మత్తు కోసం వెళ్ళేటువంటి సగటు మద్యం ప్రియుడి ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయంటే అతిశయోక్తి కాదు. కల్తీ మద్యం వల్ల ఒక్కొక్క లీటర్కు 100 రూపాయల ఆదాయం వస్తూ ఉంటే ఈ ఆదాయం దేశం దాటుతుంది అని చెప్పేసి కూడా నివేదికలు చెప్తూ ఉంటే మరి కల్తీ మద్యం ఏ స్థాయిలో ఉందో మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేయడం కాదు, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అధికారులు పనిచేయాలి. అధికారులు దాడులు నిర్వహించాలి. ఎక్కడ కల్తీ మద్యం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి మూలాలు వెతకాలి. మూలాలు వెతికి అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులు ఇప్పుడు అల్టిమేట్గా ఏమవుతుందంటే ఏది జరిగినా కూడా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరో ఒక అధికారి దీనికి బలైపోతున్నారు. కారణమేమో రాజకీయ నాయకుడు వెనకుంటాడు, అతనేమో ఆదాయం సమకూర్చుకుంటాడు. బలి ఎవరవుతున్నారు? ఎవరైతే అధికారి ఉంటారో అక్కడ పనిచేసేటువంటి అధికారి బలైపోతూ ఉన్నాడు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. సో అధికారులు మీరెందుకు బలి కావాలి? నేను ప్రశ్నించేది మిమ్మల్ని, మీరెందుకు బలి కావాలి? అధికార పార్టీ నాయకులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఎవరు ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీకు ప్రజలు అంటే యువర్ పబ్లిక్ సర్వెంట్స్, ప్రజలు ఇచ్చేటువంటి జీతాలతో మీరు ఉన్నారు కాబట్టి అధికారులు స్ట్రిక్ట్గా ఉండాలి, అధికారులు స్ట్రిక్ట్గా వ్యవహరించాలి. గంజాయి కూడా అంతే, గంజాయి కూడా విపరీతంగా వస్తుంది. సో ఎక్కడికక్కడ అధికారులు ప్రయత్నం చేసి పడుతూ ఉన్నా కూడా మళ్ళీ గంజాయి రావడం, ఇంకా మర్డర్లు జరగడం, మనం ఇటీవల కూడా మర్డర్లు జరగడం చూసాం. సో ఏది ఏమైనా కూడా అల్టిమేట్గా ఇప్పుడు అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం, దీనికి సంబంధించి సిఐ సస్పెన్షన్. సో ఎందుకు సస్పెండ్ కావాలి? గట్టిగా నిఘా ఉంచితే ఒక ఫ్యాక్టరీ ఉండి ఒక ఫ్యాక్టరీలో మద్యం ఆ విధంగా తయారు చేస్తూ ఉంటే అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే అధికారులకు తెలియకుండా ఉండదు కదా. సో ఎందుకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించాలి? అధికారులు గట్టిగా ఉండి, అధికారులు గట్టిగా వ్యవహరించి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ కనుసన్నలో కాకుండా అధికారులు వ్యక్తిగతంగా స్వయంగా అంటే స్వయం ప్రతిపత్తితో పనిచేస్తే మాత్రం ఇటువంటివి అడ్డుకట్ట వేయడం అనేది పెద్ద పని అయితే కాదు. సో వీటికి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఉన్నారో వీరందరి సపోర్ట్ ఉండాలి. ఇటు వాళ్ళు చెప్పినప్పుడు అదే ఎక్కడైతే కల్తీ మద్యం ఉందో వాటిని గుర్తించడం, ఆ డంపులను గుర్తించడం, వాటి మీద చర్యలు తీసుకోవడం వల్ల మాత్రమే దీనికి ముగింపు పలికేటువంటి అవకాశం ఉంది తప్ప వేరేటువంటి అవకాశమే లేదు. మరి దీనికి సంబంధించి జిల్లా అధికారులు ఏం చెప్తున్నారు? సో మన జిల్లాలో దాదాపుగా కల్తీ మద్యం జాడులు గతంలో మనకు అక్కడక్కడ కనిపించినా కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి అసలు ఈ కల్తీ మద్యం ఎలా వస్తుంది ఏంటి, దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు?
చూద్దాం ఒకసారి. ఇటువంటి చిన్న చిన్న బెల్ట్ షాప్స్లో ఎక్కడన్నా ఈ బ్రాండ్ మిక్సింగ్ అలాంటివి ఏమైనా చేస్తున్నారేమో కూడా అది కూడా తెలుసుకొని, అదేవిధంగా షాపుల్లో కూడా ఎవరన్నా ఈ నౌకర్నామాలు కానీ ఇంకెవరున్నటువంటి లైసెన్సీ కాకుండా అతని తరపున ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా కల్తీ చేస్తారనే దాని మీద కూడా మేము డైల్యూషన్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఇది డైల్యూట్ చేస్తున్నారా లేకపోతే బ్రాండ్ మిక్స్ చేసినా కూడా మనకి ఐడెంటిఫై అయిపోతుంది మనం కన్సర్న్ టెస్ట్ చేసినప్పుడు. ఆ విధమైనటువంటి తనిఖీలు కూడా మేము చేస్తున్నాము. ఇదే విధంగా ఇంతే కాకుండా కొన్ని చోట్ల అండర్ కవర్ ఆఫ్ వీడియోగ్రఫీ తోటి కవర్ చేసుకుంటూ డెకర్ ఆపరేషన్స్ కూడా ఫర్ చెకింగ్ ఆఫ్ ఎంఆర్పి, వీళ్ళు ఎంఆర్పి రేట్లకి అమ్ముతున్నారా లేదా అనే విషయం కూడా కనుక్కుంటూ నిరంతరం కూడా ఎక్సైజ్ సంబంధించినటువంటి తప్పులు జరగకుండా షాపుల్లో చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క షాపులో బార్లో క్రమశిక్షణటువంటి వ్యాపారమే జరిగేటట్టుగా చూడటం జరుగుతుంది. సో ఎవరు కల్తీ మద్యం విషయంలో ఎవరు ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళని కటకటాల వెనక్కి పంపించాలి. పోలీసులకు, అధికారులకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇటువంటి విషయాల్లో ఎవరున్నా కూడా మీరు ఫుల్ ఫ్రీడమ్ మీకు ఇస్తున్నామని హోంమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి. సో ఫుల్ పవర్స్ ఇవ్వడం వల్ల అంటే ప్రభుత్వంకి ఎక్కడెక్కడ ఆదాయం తగ్గిందో చెక్ చేసుకొని ఇప్పుడైతే దాడులు నిర్వహిస్తున్నారు. ఇదైతే ఒక మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే అధికారులకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు చేసేటువంటి పనుల్లో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చూస్తే మాత్రం కల్తీ మద్యాన్ని అరికట్టడం పెద్ద సమస్యేమీ కాదు. సో ఆ దిశగా అధికారులకు ప్రభుత్వం ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. అధికారులు కూడా చర్యలు తీసుకుంటారని భావిద్దాం. ఎందుకంటే అల్టిమేట్గా ఏదైనా జరిగితే ముందుగా బలి చేసేది అధికారులనే, అధికారుల మీదే వెళ్ళిపోతుంటారు. ఎవరు ఉన్నారు, ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు వస్తాయని అధికారులు భయపడతారు. కానీ అల్టిమేట్గా పోయే ఉద్యోగం కూడా, సస్పెండ్ అయ్యేది కూడా అధికారులే. కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉంటే మాత్రం కల్తీ మద్యాన్ని అడ్డుకట్ట వేయడం పెద్ద సమస్యేమీ కాదు. సో ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.